బీఆర్ఎస్ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. పోలీసులు సమగ్ర విచారణ చేయకపోతే కోర్టుకు వెళ్తామంటున్న రఘునందన్ రావుతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. డీజీపీకి ఫిర్యాదు చేశారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్టు పూర్తి దర్యాప్తు చేయాలని. ప్రస్తుతం రఘునందన్ రావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడారు. మీ ఫోన్లు ఎప్పటి నుంచి ట్యాప్ అయినాయి అనుకున్నారు? దుబ్బాక ఎలక్షన్ అప్పటి నుంచి ట్యాప్ అయింది అంటున్నారు. అసలు నేను నవంబర్ 2020లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన తర్వాత డిసెంబర్ 2020లో వచ్చి అప్పటి డీజీపీ గారిని కలిసి, సార్ నా ఫోన్లు ట్యాప్ అయినాయి, మా ఫ్యామిలీ మెంబర్ల ఫోన్లు ట్యాప్ అయినాయి, నన్ను విపరీతంగా అరెస్ట్ చేసిర్రు, ఎలక్షన్స్ టైంలో 12 కేసులు నమోదు చేసిర్రు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ చేయండి అని డిసెంబర్ 2020లో కంప్లైంట్ ఇచ్చిన. కానీ ప్రభుత్వం వాళ్ళది, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ఎలక్షన్లు నిర్వహించింది హరీష్ రావు, కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. నవంబర్ 2023 జనరల్ ఎలక్షన్స్ తర్వాత కూడా వచ్చి నేను అప్పటి మా సిపి మీద మళ్ళీ డీజీ గారిని కలిసి కంప్లైంట్ ఇచ్చిన. డబ్బులు విచ్చలవిడిగా పంచిర్రు, పోలీసు వాళ్ళంతా అధికార పార్టీకి తొత్తులుగా మారిండ్రు, మమ్మల్ని కోసపెడుతుర్రు, న్యాయం చేయండి అని మొత్తుకున్నాను, వినలే. కానీ ఇలా రఘునందన్ రావు చెప్పిన మాటలు నిజమని నేను చెప్తలేను. ప్రణీత్ అనేటువంటి అరెస్ట్ అయిన డిఎస్పీ చెప్పిండు. ఏమని? దుబ్బాక ఉప ఎన్నికలో, హుజురాబాద్ ఉప ఎన్నికలో, మునుగోడు ఉప ఎన్నికలో మేము ఫోన్లు విన్నామని చెప్పిండని మీ టీవీలలో, మా టీవీలలో, అన్ని టీవీలలో చూస్తున్నాం. అందుకని నేను విజ్ఞప్తి ఏం చేసిన అంటే, నవంబర్ 2020లో మా ఫోన్లు విన్నటువంటి పోలీస్ అధికారులని, ఇనుమని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుని, ఇనుమని చెప్పిన జిల్లా మంత్రి హరీష్ రావుని వెంటనే ముద్దాయిలుగా చేర్చి ఇన్వెస్టిగేషన్ ముందుకు నడిపించమని సవినయంగా కోరుతా ఉన్నాను. మీకు కుటుంబ సభ్యులకు సంబంధించిన డబ్బులను బేగంపేటలో పట్టుకున్నారని చెప్తున్నారు. అప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతోనే ట్రాప్ చేసినారు. వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ తోటి కాకపోతే ఎవరి కార్ల పైసలు పోతున్నాయి, ఆ కారు ఎట్లా దొరికింది? వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళకు మాకు లింక్ అట్టగట్టి నన్నే కాదు ఆ కేసులో పాపం ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారిని కూడా ముద్దాయిగా పెట్టిర్రు. ఇంత దుర్మార్గమా? దారిని పోయే దానాయాలు దొరికితే కూడా తీసుకొచ్చి మమ్మల్ని ముద్దాయిలు చేస్తున్నారు. కాబట్టి మేము ఫెయిర్ ఎంక్వైరీ కావాలని కోరుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నాది ఒకటే ఒక అప్పీల్ అండ్ విజ్ఞప్తి. మాకంటే ముందు మీరు బాధితులు. టెలిఫోన్ ట్యాపింగ్ చేసి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఎవరినైనా అరెస్ట్ చేసిరంటే అది మిమ్మల్నే. ఓటుకు నోటనే లేని కేసులోనో ఉన్న కేసులోనో మిమ్మల్నే ముద్దాయిగా పెట్టిరు. మరి ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించారు. అప్పుడు డీజీపీ ఎవరు? అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? అప్పుడు ఎస్ఐబి చీఫ్ ఎవరు? ఒకసారి ఆలోచించారు. అసలు ఇంత జరుగుతుంది కదా, అసలు ఆ పరికరాలు సీజ్ చేసిర్రా? ఏడున్నాయి ఆ డివైసులు? ఆ డివైజులు అన్నింటిని కూడా డ్యామేజ్ చేసిర్రు, పడేసిర్రు. ప్రభుత్వం మారిన వెంటనే ఆ మొత్తం ఎస్ఐబి కార్యాలయంలో ఉన్న ఎవిడెన్స్ని అంతా కూడా నాశనం చేసిర్రు అంటారు. అసలు ఈ కేసుకి ఎలాంటి ఆధారాలు కావాలంటారు ఒక వకీల్గా? నేనేమంటాను, ఒక వకీలుగా ప్రతి డేటాని సంబంధిత ఏజెన్సీ నుంచి రీట్రైవ్ చేసుకునే అధికారం ఉంది, అవకాశం ఉంది. నా క్వశ్చన్ అది కాదు, సిమ్ కార్డులు డిస్కులు కాదు. నా క్వశ్చన్ ఏంది? ఒక డివైస్ కొనుక్కొచ్చిర్రు వీళ్ళు అమెరికాకి వెళ్ళి, ఎవరో ఒక డిఎస్పీ పోయి కొనుక్కొచ్చిండు, డీజీపీ పిఏ పోయి కొనుక్కొచ్చిండు. ఆ డివైస్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎవరు వింటుర్రు మళ్ళీ దాంట్లో ఫోన్లు? పోలీసు వాళ్ళు మళ్ళీ వింటుర్రా మన ఫోన్లు? ఏం జరుగుతుందనే దయచేసి ముఖ్యమంత్రి గారిని ఆలోచించమని. ఇప్పుడు డీజీపీని కలిసినప్పుడు సపరేట్ ఎఫ్ఐఆర్ చేయాలన్నప్పుడు ఏం చెప్పారు? నేను అడిగిన, నా మీద దుబ్బాక ఉప ఎన్నికలలో కుట్ర చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. హరీష్ రావు నా దుబ్బాక ఎన్నికలలో టీఆర్ఎస్ నుంచి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నాడు. వీళ్ళిద్దరు చెప్పకపోతే చీఫ్ సెక్రటరీ చెప్పాలి, హోమ్ సెక్రటరీ చెప్పాలి. వీళ్ళు చెప్పకపోతే నా ఫోన్ ఎట్లా ట్యాప్ అవుతుంది? సో వీళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చేర్చి ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతాను. ఖచ్చితంగా తాను ఇచ్చిన ఫిర్యాదు పైన కూడా ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం అనేక ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన ఫోన్లన్నిటిని కూడా ట్యాపింగ్ చేసి ఇబ్బందులకు పాల్పడింది. కాబట్టి ఇప్పుడు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి ఈ కేసు వెనుకాల ఉన్న అందరితో పాటు వాళ్ళు తీసుకొచ్చిన డివైస్ని కూడా బయటికి తీసి చూపించాలి. అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ పైన ఖచ్చితమైన విచారణ జరిపితే మొత్తం కేసీఆరే ముద్దాయిగా తేలుతాడు. కాబట్టి ఫస్ట్ ఆయన పేరు చేర్చాలని చెప్పేసి కూడా రఘునందన్ రావు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ లక్ష్మీకాంత్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.